తొలి ఏకాదశి అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి లేదా శయన ఏకాదశి. దీనినే దేవశయన ఏకాదశి అని కూడా అంటూ ఉంటారు. ఇది ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే మొదటి ఏకాదశి. ఇది సంవత్సరంలో ముఖ్యంగా మొదటిసారి కావడంతో దీన్ని తొలి ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు. శ్రీ మహావిష్ణువు శయనంలోకి పద్మనాభుడిగా అనంతశేషునిపై నిద్రలోకి వెళ్తూ ఉంటాడని పురాణాలు చెప్తూ ఉంటాయి. ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఉండే 4 నెలల కాలాన్ని చతుర్మాసం అని అంటారు. వివాహాలకు, గృహప్రవేశాలకు ఈ 4 నెలలను నిషిద్ధమని చెప్తూ ఉంటారు. ఈ రోజున ముఖ్యంగా ఉపవాసం లేదా ఏకభుక్తం చేస్తూ ఉంటారు. శ్రీ మహావిష్ణువు పూజ, విష్ణు సహస్రనామ పారాయణం, విష్ణుమూర్తికి తులసి పత్రాలతో అర్చన చేయడం ఎంతో ఫలప్రదం. ఈ రోజున ఉపవాసం చేయడం, విష్ణు సహస్రనామ పారాయణ, తులసి పత్రాలు పూజించడం ఎంతో ఫలప్రదం అని, పాపాల నివారణ, భక్తికి అభివృద్ధి, శాంతి లభిస్తాయని నమ్మకంగా ఉంటుంది. ఈరోజు పూజలో తులసితో కలిసి చక్కెర పొంగలి, చక్కెర పోగులు లేదా పంచామృతం ప్రసాదంగా సమర్పిస్తూ ఉంటారు. శుద్ధతతో తినడం మహాపుణ్యకార్యంగా భావిస్తూ ఉంటారు. పేలాల పిండి ఇది తులసితో కలిసి తయారు చేసినందున విష్ణు పూజలో అత్యంత పవిత్రమైన ప్రసాదంగా భావిస్తారు. ఉపవాసం రోజుల్లో లేదా ఏకాదశి రోజున ఈ ప్రసాదం తినడం పుణ్యప్రదంగా భావిస్తూ ఉంటారు. ఒకసారి గంధర్వుడు ఏకాదశి ఉపవాసం చేసి భక్తితో విష్ణువుని ఆరాధించాడు. శ్రీహరి తన నిద్రలో ఉన్న అతని భక్తికి స్పందించి దర్శనమిచ్చాడట. ఆ భక్తుని జన్మ పాపాలన్నీ పోయాయి.